ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి జరగబోయే నష్టాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతోంది బీఆర్ఎస్. బనకచెర్ల ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది బీఆర్ఎస్. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచెర్ల ప్రాజెక్టుపై నేతలు, అధికార ప్రతినిధులు స్టడీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. ఇందుకోసం మాజీ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపింది. పార్టీ ముఖ్య నేతలకు, అధికార ప్రతినిధులకు బనకచెర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలకు, అధికార ప్రతినిధులకు బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో అవగాహన కల్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితులు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్య జరిగిన చర్చలు, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, బనకచెర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నుంచి తరలిస్తున్న నీళ్లు, గోదావరి కృష్ణా నీటి పంపకాలు, తాత్కాలిక ఒప్పందాలు, వీటన్నింటిపై సుదీర్ఘంగా పార్టీ నేతలకు వివరించారు హరీష్ రావు. అధికార ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్స్, ఛానళ్లలో, డిబేట్లలో ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరగబోయే నష్టాలను వివరించాలని సూచించారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో చాలా అవగాహన వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. 986 టీఎంసీల అలొకేషన్ అయ్యి ఉన్నది గోదావరిలో. అదేవిధంగా కృష్ణాలో గతంలో అపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా మళ్ళీ మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నది సెక్షన్ 3 ప్రకారం అయితే అపెక్స్ కౌన్సిల్కి పోవాలి, లేకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి. అవి రెండూ పోకుండా ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి వాదనలు వీక్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. దాని గురించి మొత్తం తెలంగాణ ప్రజల్ని జాగృతం చేయడానికి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఒక మేధోమథనం సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా కృష్ణా గోదావరిలో నీటి వాటాను కోల్పోకుండా కావాల్సినటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందండి. బనకచెర్ల ప్రాజెక్టుపై నేతలకు అవగాహన కలిగిస్తూనే ప్రాజెక్టు వ్యతిరేక పోరాటంతో జనంలోకి వెళ్లాలని కార్యాచరణ రెడీ చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ ముఖ్య నేతలతో త్వరలోనే కేసీఆర్ సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు పార్టీ నేతలు. ఇందులో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. దీంతో పాటు ఢిల్లీలో సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందంటున్నారు నేతలు. ఏపీ నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ పోరాట వ్యూహంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే పోరాటం ఉండబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.